ఒక కుట్ర దాగి ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు మైనార్టీల మీద మీరు చూస్తే బీజేపీ గత 11 సంవత్సరాల నుంచి చూస్తే మైనార్టీల మీద కచ్చబెట్టుకొని అటు ముస్లిమ్స్ల కానివ్వండి లేకపోతే క్రిస్టియన్ల మీద కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎందుకు మారుతున్నారు అని కనుక చూస్తే, ఎక్కడైతే ఈ కుల వ్యవస్థ పిచ్చి మన భారతదేశంలో ఎక్కువ ఉండడం వల్ల, ఏదైతే మనుధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎవరైతే అంటరానితనం ఉన్నవాళ్ళు కానీ లేదా ఈ దళితులు ఎవరెవరు కూడా ఇప్పుడు కూడా టెంపుల్స్లో వెళ్ళడానికి వీల్లేదు. సో ముఖ్యంగా మాదిగ మాలలకైతే ఇప్పటికి కూడా అది రాష్ట్రపతి అయినా అలాంటిదే ఎదుర్కొంటుంది ఆవిడ, ఆ వివక్షత. ఇంతకుముందున్న రాష్ట్రపతి గారు కూడా ఆయనకు కూడా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయనకు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాల్సిన దగ్గర కూడా టెంపుల్స్లో కొన్ని దగ్గర రానివ్వలేదు. మీరు చూస్తే అయోధ్యలో కూడా అసలు పిలవలేదు. పార్లమెంట్ అప్పుడు కూడా ఆమెను ప్రారంభోత్సవంలో కూడా రాష్ట్రపతి గారిని పిలవలేదు. అంటే ఏంటి, కుల వివక్షత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. దీన్ని తప్పించుకుందామని చెప్పి దళితులకు దారి లేని టైంలో మా మీద జరుగుతున్న ఈ దాడుల మీద ఇదేదో ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ఏం చేశారు, మాకు ఇట్లా మీరు రానప్పుడు మరి మాకేంటి, మేము కూడా ఏదో ఒక దేవుణ్ణి వెళ్ళాలి, మాకు ఈ అంటచబులిటీ వివక్షత ఉంది కాబట్టి అని వాళ్ళు మతాలు మార్చుకోవడం జరిగింది. కొంతమంది బౌద్ధులుగా మారారు, కొంతమంది క్రిస్టియన్స్గా మారారు, కొంతమంది ముస్లిమ్స్గా కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ వివక్షత. మాకు కనుక అందరితో పాటు సమానం, దేవుడు అందరినీ సమానం అన్నప్పుడు ఈ మనుషులు ఇలాంటివన్నీ పెట్టేసి ఈ పార్టీలు, ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ బీజేపీ వీళ్ళన్నీ కూడా ఈ హిందూతత్వం అనే ముసుగు లోపల దళితులను టార్గెట్ చేసుకొని మమ్మల్ని రానివ్వకుండా ఉండడం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇచ్చిన దానిగా మనం అనుకోవాలి. రెండోది ఏంటంటే, నాకు బాధ వేస్తుంది ఒక రకంగా ఏంటంటే, ఇప్పుడు దేవుడు అనేవాడు మనసుకు సంబంధించినవాడు, మతం అనేది కూడా మనసుకు సంబంధించింది. ఇప్పుడు నాకు ఒక దేవుడు నచ్చుతాడు, నీకు ఓ దేవుడు నచ్చుతాడు. హిందూ దేవతల్లో 3,000 కదా 30,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కొంతమంది ఎలమను పూజిస్తాము, ఒకరు ఈ దేవుని శివుని మొక్కుతాము, ఒకడు వైష్ణవులు మొక్కుతాము. ఇట్లా రకరకాలు ఉన్న దాంట్లో అట్టడుగు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 3 దాంట్లోకి వెళ్ళలేరు. అంటే శైవంలో వెళ్ళలేరు, వైష్ణవంలో వెళ్ళలేరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ మధ్యలో కూడా చాలా గొడవలు ఉంటాయి. ఈ శైవులకు వైష్ణవులు కూడా గొడవలు ఉంటాయి. సో ఇవన్నిటికి ఎందుకు వచ్చిందిలే బాబు అనుకొని వాళ్ళు ఎక్కడైతే మమ్మల్ని రాణిస్తారో, ఎక్కడైతే మాకు గౌరవం ఉంటుందో అనుకొని వాళ్ళ క్రిస్టియానిటీకో సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు. ఈరోజు సుప్రీంకోర్టు వచ్చిన దానికి కొంచెం నాకు బాధ వేస్తుంది. కానీ ఎందుకంటే మతం మార్చుకున్నంత మాత్రాన కులాన్ని మార్చొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా కూడా అన్టచబిలిటీ నుంచి తప్పించుకోవడానికి కోసం కదా ఎవరు చేశారు దీని వెనకాల మాకు. అందుకు తప్పించుకోవడానికి కోసమని వాళ్ళు క్రిస్టియన్కి వెళ్ళారు తప్ప ఇష్టంతో వెళ్ళింది కాదు అది. ఇప్పుడు నీ ఇంట్లోకి నువ్వు రానియకపోతే పక్కింటి వాళ్ళు ఎవరైనా రానిచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వెళ్తాం కదా మనం. అట్లాగే స్వాంతన, ఇప్పుడు ఎవరైనా నేను పలకరించేవాడే లేడు. మా బస్తీలన్నీ ఊళ్ళలో ఎట్లా చూస్తే ఎస్సీ బస్తీ, మాదిగ బస్తీ, మాల బస్తీ, ఆ బస్తీ, ఇప్పటికి కూడా బాపనోడు రాని రాజ్యంలో బతుకుతున్నాము. 75 సంవత్సరాలు అయినా కూడా సిగ్గుచేటు. ఇప్పటికి కూడా ఆ రోజు కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు 6 వర్ణాలు కలవాలి, కుల వివక్షత పోతే ఒక మార్గం అని చెప్పాడు. ఇప్పుడు కూడా కొంచెం చైతన్యం వస్తుంది. కానీ ఎంత చైతన్యం వచ్చినా కూడా ఇప్పుడు అందులో కూడా క్రిస్టియానిటీ తీసుకున్నంత మాత్రాన మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదని ఈరోజు నిర్ణయం ఇచ్చారు. ఇందులో కష్టం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక ఫాదరు క్రిస్టియన్ ఉండొచ్చు, మారి ఉండొచ్చు, బాప్తిజం తీసుకుండొచ్చు. వెంటనే ఆయనకు బీసీ కింద సర్టిఫికేట్ రావాలి కోర్టు రూల్ ప్రకారంగా. అనేది నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశాను, నాకు జ్యుడిషియరీ పవర్ ఉండింది. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈయన ఇలా 2 వాడుకుంటున్నాడు, ఎస్సీది వాడుకుంటున్నాడు, మళ్ళీ బీసీది కూడా క్లెయిమ్ చేస్తున్నారు, 2 క్లెయిమ్ చేయడానికి వీల్లేదని వచ్చినప్పుడు నేను వాళ్ళని డైరెక్ట్గా కూర్చోబెట్టి సోషల్ వెల్ఫేర్ మంత్రిగా నాకు ఉంటుంది, అవకాశం ఉంటుంది. అప్పుడు నేను జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని అడగడానికైతే ఒకటి నిజంగా ఒక ఫేస్ చేశాను నేను డైరెక్ట్గా. నా ఆఫీస్లో ఒక తండ్రి వచ్చాడు. ఆయన అనుకోకుండా పిల్లలకి ఎవరికి చెప్పలేదు. ఆయనకి రిటైర్మెంట్ అవుతాడు ఇంకా ఒక 4-5 సంవత్సరాలు అయితే, ఎస్సీ. అయితే ఆయన అవ్వకముందు ఈయన వీళ్ళకి ఎవరు చెప్పకుండా బాప్తిజం తీసుకున్నాడు. ఆటోమేటిక్గా ఆ ఊర్లో పడని వాళ్ళు ఏం చేశారు, ఈయనకు ఉద్యోగానికి ఈయన అర్హుడు కాదు అని చెప్పేసి నా బీసీ సర్టిఫికేట్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. అలాంటి కేసులు నా దగ్గర ఇట్లా లైన్గా వచ్చాయి. ఆ రోజు అబ్బాయి కూడా వచ్చాడు, తండ్రి ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అసలు నా ముందే కొడుకు తండ్రిని పట్టుకొని విపరీతమైన బూతులు తిడుతున్నాడు. నాకేం సంపాదించాడు మేడం వీడు,
ఇలా అంటున్నాడు తండ్రిని పట్టుకొని. నేను మంత్రిగా కూర్చున్నట్టే వీడు ఏం సంపాదించాడు మేడం, వీడు ఎవరిని అడిగి మతం మార్చుకున్నాడు మేడం, వీడు ఇప్పుడు బీసీ చేశాడు మేడం, మాకున్న రిజర్వేషన్లు ఏదో అంబేద్కర్ పెట్టిన భిక్షతో మేము బతకాలనుకుంటున్నాం, మాకు చదువులు కానీ మాకు రిజర్వేషన్ వల్ల మాకు రేపొద్దున మా బతుకుకు ఒక ఇది దారి చూపించిన దేవుడిని వదిలేసి వీడు పోయి ఆ మతం మమ్మల్ని ఎట్లా పట్టుకున్నాడు అని వాడు బూతులు తిడుతున్నాడు. నాకు కోపం వచ్చి లేచి చంప వాయించేసాను వాడిని. నువ్వు ఏంట్రా తండ్రిని పట్టుకొని మాట్లాడడం తప్పు. ఒకటి ఆయన చేసింది తెలిసి చేశాడా తెలియ చేశాడా, ఆయనకి నచ్చింది వెళ్ళాడు. ఆయనకు ఒక్కడికే బీసీ సర్టిఫికేట్ ఉంది. సుప్రీంకోర్టు ఇది కూడా చెప్పాలి. పేరెంట్స్ చెప్పింది కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు. తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఒకరు అగ్రకులం వాళ్ళు ఉంటారు, ఒకరు ఎస్సీ ఉన్నారనుకోండి, కోర్టు ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ళ కింద ఇచ్చింది, నీకు నచ్చితే పిల్లలకు ఆప్షన్ ఇచ్చింది, నువ్వు తండ్రి కులమన్నా పెట్టుకోవచ్చు, తండ్రి కులమన్నా పెట్టుకోవచ్చు. పోతే మతం దగ్గరకు వస్తే పిల్లలు ఎవరినైనా వాడుకోవచ్చు, అంటే ఏ మతంనైనా పేరెంట్ తన పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి అది యాక్చువల్గా. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు పెట్టింది కచ్చగా అంటే, ఎప్పుడైతే క్రిస్టియానిటీ లెవెల్లో దీంట్లో కుట్ర, నేను అందుకే చెప్పా, క్రిస్టియానిటీకి పోగానే వీళ్ళ మైనార్టీల సంఖ్య పెరిగిపోతుంది, ఈ దేశం హిందూ దేశంగా చేయాలన్న కుట్రతో దళితులను ఒక టార్గెట్ చేసుకొని మా మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టడానికి. ఇప్పుడు దీంట్లో గొడవ కదా మాకు. ఇప్పుడు ఒక ఉద్యోగం పడింది అనుకోండి, అతడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఎస్సీ సర్టిఫికేట్ మీద జాబ్ తీసుకున్నాడు, తర్వాత ఇప్పుడు చెప్పిన కేసు లాగానే బీసీ అయ్యాడు. మరి ఇప్పుడు అతను క్లెయిమ్ చేసుకునే అన్ని కూడా రిజర్వేషన్ వాడుకున్న 5 ఏళ్ళు ఉందనుకోండి, బీసీ అయిపోయాడు కదా, మరి గతంలో వాడుకున్న రిజర్వేషన్ డబ్బులని బ్యాక్ ఇవ్వాలి కదా, అంతే కదా, సిస్టమ్ తప్ప, అంతే కదా. సో నువ్వు ఇలాంటి కన్ఫ్యూజన్లో పెట్టేసి వాళ్ళకు ఫ్యామిలీస్లలో కూడా గొడవలు, మా దాంట్లో కూడా గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఒకటే ఉండాలి కదా, కులపరంగా అన్టచబిలిటీ ఉన్న వాళ్ళకి, మాకు దళితులకి ఇది రిజర్వేషన్ ఇచ్చాడు అంబేద్కర్ గారు. మరి ఇప్పుడు బీసీగా మారిపోతున్నారు. ఎందుకు అంటే కారణాలు ఏం పట్టించుకోవట్లేదు, కానీ బీసీగా మారంగానే బీసీ సర్టిఫికేట్ వెళ్ళిపోతుంది. పోనీ ఆ బీసీలన్నీ వీళ్ళని దగ్గర తీసుకుంటారా? ఇది అంటే 2 రకాల నష్టపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఈ బీజేపీ వాళ్ళనే కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ చేసే కుట్రలు, మేము ఈ ఉత్తరప్రదేశ్లో చూసాం, నీళ్లు తాగితే తప్పు, గుర్రం మీద వెళ్ళి పిల్లడు కూర్చుంటే చంపేస్తారు, ఆడవాళ్ళను అసలు విలువలే లేవు, చిన్నపిల్లల మీద రేపులు, అత్యాచారాలు అన్నీ దళితుల మీదనే. ఒక ఎదవన్నాడు ఒక ఎంపీ గాడు, ఆడవాళ్ళకంట అందంగా ఉన్న వాళ్ళు రేపులు చేసుకోవడమే కాదు, దళితులు రేపులు చేయించుకోబడాలి, వాళ్ళు అందుకోసమే ఉన్నారని కొంతమంది అన్నారు. సో ఇవన్నీ జనాలు ఈరోజు అంటే అప్పుడు తెలియలేదు, ఇప్పుడు ప్రజలకందరూ తెలిసిపోతుంది. ఒక రకమైన బాధతో, ఫ్రస్ట్రేషన్తో ఇంకా ముందు తరాలు కూడా ఇదే పడాలా మేము. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ఒక పక్కన మనము స్వాగతిస్తూనే ఇంకో పక్కన మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం, ఆయన వేసుకున్నాడు, కాకపోతే సర్టిఫికేట్ తీసుకోకూడదు. నేను చెప్పేదంటే ఒక సిస్టర్గా చెప్తున్నాను, ఒక చెల్లిగా చెప్తున్నాను, నా తమ్ముళ్ళే నా అన్నలే వాళ్ళు కదా, క్రిస్టియానిటీ వేరు కాదు. ఈరోజు ఏ రకంగా చూసినా ప్రపంచమంతా కూడా హయ్యెస్ట్గా 2 ఉన్నాయి మతాలు, ఒకటి క్రిస్టియానిటీ, ఒకటి ముస్లిమ్స్ది. కానీ హిందూ దేశాలుగా ఉన్నాయి చాలా తక్కువ, మనం ఉన్నది ఒకటే. దీన్ని మార్చడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర.